ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. గత కొద్ది వీడియోలో హృదయం గురించి ప్రస్తావన పదే పదే ప్రభు మాట్లాడుతున్నారు. ఈ వీడియోకు ముందు చేసిన కొన్ని వీడియోలో మూయబడిన హృదయం, తెరవబడిన హృదయం, మండే హృదయము, కుమ్మరించే హృదయం గురించి మాట్లాడారు ప్రభు. ఈరోజు కరిగిపోయే హృదయం అనే ఒక అంశంతో ప్రభు మాట్లాడాలని ఇష్టపడుతున్నారు. చాలామంది హృదయాలు కఠినంగా ఉంటాయండి. లేఖనం చెప్తుంది, ఆ కఠిన హృదయాన్ని నువ్వు తీసేయని లేఖనం చెప్తుంది. మాంసపు హృదయాన్ని, మెత్తటి హృదయాన్ని ఆయన ఇస్తానని లేఖనం సెలవిస్తుంది. చాలామంది ఈరోజు వారి యొక్క ఆధ్యాత్మిక జీవితంలో వాక్యం విన్నప్పుడు వారి హృదయాలు కరిగిపోవు, కఠినంగా పెట్టుకుంటారు, కఠినత్వం కలిగి జీవిస్తారు. ఆ వాక్యం నాకే అని తెలిసినా కూడా ఆ వాక్యాన్ని బట్టి వారి మనస్సు మార్చుకొని కరిగిపోరు, ఆ హృదయాన్ని అలానే కఠినంగా పెట్టుకుంటారు. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరుడా, ఎన్ని వారాలు అవుతుంది మందిరానికి వెళ్తూ, ఎన్ని సంవత్సరాలు అవుతుంది ప్రభులోనికి వెళ్తూ, ఇంకా అలానే నీ జీవితము కఠినం కలిగి జీవిస్తున్నావా? నీ హృదయం ఎప్పుడైనా వాక్యం వినగానే, ఆ మాటలు వినగానే, ఆయన అద్భుతాలు, ఆయన సూచక్రియలు, ఆయన మహత్కార్యాలు, ఆయనను గురించి వినగానే నీ హృదయం కరిగిందా? ఎప్పుడైనా బైబిల్లో అలాగా ఎవరైనా ఉన్నారు అంటే ఒక సహోదరు నేను మీకు పరిచయం చేపిస్తాను. యెహోషువ 2వ అధ్యాయం 11వ వచనంలో ఒక స్త్రీ చెబుతున్న మాట, మేము ఆయనను గూర్చి వినినప్పుడు మా హృదయములు కరిగిపోయాను. ఆమేన్. స్పష్టంగా రాయబడి ఉంది యెహోషువ గ్రంథంలో 2వ అధ్యాయం 11వ వచనం, మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయాను. ఏం విన్నారు వారు? ఏ విషయం విన్నారు వారు? దాస్యపులో ఉన్న, ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలు ప్రజల్ని ఆయన విడిపించి, ఆయన చేసిన అద్భుత కార్యాలు, సూచక్రియలు, ఆ మహత్కార్యాలు, వారి పట్ల చూపుచున్న ఆయన కృప, ఆయన కనికరం, దేవుడు వారిని పోషిస్తున్న విధానము, బండ నుంచి నీళ్లు, ఆ పూరేడు పిట్టలను అనుగ్రహించినట్టు, మన్నాను కురిపించినట్టు, వారి పట్ల చూపుచున్న కృపను బట్టి, కనికరమును బట్టి, ఆ విషయాలన్నీ వినినప్పుడు ఒక స్త్రీ యొక్క హృదయము కరిగిపోయేదట. ఈరోజు ప్రియ చెల్లి, ప్రీతి కూడా, నువ్వెవరివైనా సరే, ఆయన వాక్యం వింటున్న నీవు, నీ హృదయం కరుగుతుందా? ఆయన వాక్యం వినిన నీవు, నీ హృదయం కరగగలుగుతుందా? ఆలోచించు. ఈ వాక్యం నాకు కాదులే, అవసరం లేదులే, ఆల్రెడీ విన్నానులే అనే ఆలోచనతో నువ్వు మందిరములో నిలువెచ్చగా కూర్చొని, నిలువెచ్చ జీవితముతో నువ్వు జీవిస్తున్నా. ఈ వాక్యం నీతో ప్రభు మాట్లాడుతున్నాడు. నువ్వెక్కడుండి మాటలు వింటున్నా? ఆయన త్వరగా రాబోతున్నాడు అని నీకు తెలుసు. ఆయన నీ కొరకు ప్రాణం పెట్టాడు, నీ పాపాలన్నీ క్షమించి నీకు మారుగా ఆయన కలవరి శిలువలో బలి అయ్యాడని నీకు తెలుసు. నీకు శిక్షగా, నీకు పడవలసిన శిక్షను ఆయన మీద మోసుకున్నాడని నీకు తెలుసు. ఈ విషయాలన్నీ తెలిసినా కూడా నీ హృదయం ఇంకా కరగట్లేదు, దాన్ని అలానే కఠినంగా ఉంచుకుంటున్నా. ఆలోచించు. నీ పాపాలు క్షమించబడ్డాయి. నీ పాపాలు పోవాలంటే, నీవు పాపిష్టి జీవితం నుంచి విడుదల పొందుకోవాలి అంటే, ఆ దేవుడే ఈ భూమి మీదకి వచ్చి ప్రాణం పెట్టాలనే విషయం నీకు తెలుసు. ఆల్రెడీ పెట్టాడని నీకు తెలుసు. ఆయన నా కొరకు మరణించాడని తెలుసు. ఆయన నన్ను రక్షించుకోవడానికి ప్రతి ఆదివారం నాతో మాట్లాడుతున్నాడని తెలుసు. నిన్ను రాకడికి సిద్ధపరుస్తుంటే ఇంకా నీ హృదయాన్ని కఠినత్వంలోనికి ఉంచుకుంటున్నావు, కఠిన స్వభావంలో జీవిస్తున్నావు. ఆ హృదయం మంచిది కాదు. రహాబు అనే ఒక స్త్రీ అంటుంది, మేము ఆయన గురించి విన్నప్పుడు మా హృదయంలో కరిగింది. నేను మిగిస్తాను. ఆయన వాక్యం వినిన వెంటనే నీ హృదయం కరిగిపోయి కన్నీటితో ఆయన పాదాలు కడుగుతున్నావేమో, కరిగిపోయి పశ్చాత్తాపడుతున్నావేమో. ఇదిగో రాకడకు నువ్వు సిద్ధపడుతున్నావని అర్థం.
ఇంకా కఠినత్వంలోనే అలానే జీవిస్తూ నీ హృదయం కరగకుండా కఠిన స్వభావంతో ఉంటున్నావంటే నువ్వు విడవబడే గుంపులో ఉన్నావేమో, జాగ్రత్త. ప్రభువు ఈ మాటలు సెలవిస్తున్నాడు. నీ హృదయాన్ని మార్చు, కఠిన హృదయాన్ని తీసి కరిగిపోయే హృదయమును నాకు దయచే. ఏ మాట విన్నా ఆ మాటకు లోబడే మనసు నాకు దయచే ప్రభు అని నువ్వు కోరుకోగలిగితే, ఇదిగో రహాబు అనే స్త్రీని కాపాడినట్టు, రహాబు యొక్క కుటుంబాన్ని దేవుడు రక్షించినట్టు నీ కుటుంబాన్ని రక్షించబోతున్నాడు. నీ ఇంటికి మేలు అనుగ్రహించబోతున్నాడు. అట్టి కృప దేవుడు నీకు అనుగ్రహించును గాక. ఆమేన్.